ఫోన్ చేసి వెళ్ళిపోయావు. మనసు ఇంకా బాధపడుతుంది కానీ స్నేహం వస్తుంది. గణేష్ నిశ్శబ్దంలో ఆశను నింపుతుంది. ఇప్పుడు ఎట్లా బాస్ ఇంత పొద్దున్న వచ్చినావు? బయటే. ఇంకేమైందిరా? 1 వీక్ నుంచి కాల్ చేసాం, లిఫ్ట్ చేసాడు. రూమ్లో సిగరెట్ నువ్వే అనుకుంటే వాడు కూడా తయారయ్యాడు. అసలు ఏమైందిరా? నిఖిత వాడిని వదిలేసిందంటారా? హాయ్. హాయ్. ఏంటి ఒకదానివే ఉన్నావు? ఎవరైనా కావాలా? అంటే మీ గ్యాంగ్ ఉంటుంది కదా. నువ్వు వస్తున్నావు కదా అని వాళ్ళని వెళ్ళమన్నా. ఏం చేస్తున్నావు? అదే ప్రాజెక్ట్ ఇచ్చారు కదా, ఆ పనిలోనే ఉన్నా. అయిపోదా ఇక? మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ వరకు అయిపోతుందేమో. అవును, నిన్న ఈవెంట్కి స్లీవ్లెస్ వేసుకుని వెళ్ళవంట. అయితే ఏంటి? అయితే ఏంటా? నేను చెప్పా కదా స్లీవ్లెస్ వేసుకోకని. అరే కొంచెం మంచిగా కనిపించాలని వేసుకున్నా. డ్రెస్సెస్ నేను అడిగి వేసుకోవాలి శ్రీశాంత్. ఇలా చేస్తున్నాడు కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయినా వేసుకుంటే తప్పేంటి? బయట ఎంతమంది వేసుకోవట్లేరు. అందుకే ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం ఆపేయమని చెప్పాను. అడ్డమైన చూడటం, ఇన్ఫ్లుయెన్స్ అయిపోవటం. అసలు ఎన్ని రోజులు అవుతుంది తెలుసా మనం సరిగ్గా మాట్లాడుకొని? చూస్తున్నావుగా, ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేంత వరకు నేను కొంచెం బిజీయే. నువ్వు గంక చేస్తున్నావు. చేసేది నీ వర్కే. నీ వర్క్ నువ్వు చేసుకొని ఉంటే ఇంత బిజీ ఉండేదాన్ని కాదు. అట్లా కాదు నిఖిత, జస్ట్ చెప్తున్నా. చాలు ఇంకా. మరి ప్రాజెక్ట్ అంటున్నావు, కొత్త కొత్త పరిచయాలు చేసుకుంటున్నావు. ఏంటి? ఆ నవీన్ గురించా? ప్రాజెక్ట్ లో కొన్ని డౌట్స్ ఉంటే అడిగా. మరి మన క్లాస్ దివ్యాది కూడా అదే ప్రాజెక్ట్ కదా, తన్నెందుకు అడగలేవు? తను కూడా వాడినే అడిగింది. సరే, మరి కలవటాలు, ఫోన్ మాట్లాడటాలు, టెక్స్ట్, వాటి గురించి? ఈ ప్రాజెక్ట్ వల్ల క్లోజ్ అయ్యాం తప్ప దీనికి మించి ఏం లేదు. క్లోజా? ఇదెప్పటి నుంచి? ఫ్రెండ్షిప్ అంటే మనం అనుకుంటే అవుతుందా శ్రీశాంత్? స్టార్టింగ్ లో ఓన్లీ ప్రాజెక్ట్ వరకే అన్నావు, తర్వాత ఫ్రెండ్ అన్నావు, ఇప్పుడు క్లోజ్ అంటున్నావు. మళ్ళీ ఏమంటావా అని భయంగా ఉంది.
ఎనఫ్ శ్రీశాంత్, ఇదే నన్ను నాది అర్థం చేసుకుంది. నీకోసం నాకు ఇష్టమైన వాళ్ళందరినీ వదిలేశాను, నాకు నచ్చని పనులు చేశాను. ఇంకేం చేయాలి శ్రీశాంత్? ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడానికి అడగాల్సి వచ్చింది. అప్పుడు పరిచయాలు అవుతాయి. అవి అబ్బాయిలన్నా కావచ్చు, అమ్మాయిలన్నా కావచ్చు. అవును నిఖిత, నేను అలా అనలేదు. నువ్వు కూర్చో కూర్చో. నాకేమనిపిస్తుంది తెలుసా? యూఆర్ కంట్రోలింగ్ మీ పర్ఫెక్ట్లీ. నువ్వు ఇంత క్రియల్గా ఆలోచిస్తావని నేను అనుకోలేను. ఒకసారి నేను చెప్పేది విను. అసలు ఈ క్షణం నేను నిన్నెందుకు ప్రేమించానో అనిపిస్తుంది. జస్ట్ లీవ్ ఇట్. నీకు కావాల్సింది ఏంటి? అబ్బాయిలతో మాట్లాడద్దు, స్లీవ్లెస్ వేసుకోకూడదు. ఇప్పటి నుంచి అవేం జరగవు. నేను అసలు ఈ ప్రాజెక్టే చేయను. హ్యాపీ? నేను వెళ్తున్నా. నిఖిత, అలా వెళ్ళిపోతే ఏంటి అర్థం? ఏమైందిరా కాలేజ్ పోకుండా ఇక్కడనే కూర్చున్నావు? ఏమైందంటే ఏం చెప్పవేందిరా? అసలు ఈ క్షణం నేను నిన్నెందుకు ప్రేమించానో అనిపిస్తుంది. అరే నేను ఏమంత తప్పు చేశాను ఆ మాట అన్నాంరా? ఎవడెవడో మెసేజ్ చేస్తాడు, తిన్నావా, ఎక్కడున్నావు అంటాడు. నీకెందుకురా? ఆమె ఎక్కడుంటే నీకెందుకు, ఆమె తింటే నీకెందుకు? తను వేరే అబ్బాయిలతో మాట్లాడితేనే నాకు నచ్చదురా. జెలస్ ఫీల్ వస్తుంది. అది తనకు చెప్పకుండా ఎలా ఉన్నామంటావు? లేకపోతే ఏమేమో ఇంటర్వ్యూలు చూస్తుంది, ఎవడెవడో ఏమేమో చెప్తాడు. మీ బాయ్ ఫ్రెండ్ ఇట్లుంటాడా అట్లుంటాడా, అయితే వాడు రెడ్ ఫ్లాగ్, వాళ్ళు వదిలేయండి అని ఏమేమో చెప్పడం, ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం. ఫస్ట్ నా మాట వింటావా? రెస్ట్రిక్షన్స్ ఇంట్లో వాళ్ళ దగ్గర, సొసైటీలో, దీనమ్మ ఆఖరికి బాయ్ ఫ్రెండ్ దగ్గర రెస్ట్రిక్షన్స్ ఉంటే ఇంకా తనకి ఫ్రీడమ్ ఎక్కడి నుంచి ఉంటుందిరా? అందరు అబ్బాయిలు ఇట్లనే ఉంటారా? అంతెందుకు, ఆఖరికి నేను కూడా. ఈ అమ్మాయిల విషయంలో మనం చాలా ఇన్సెక్యూర్గా ఉంటాం రా. అరే ఎక్కడ థర్డ్ పర్సన్ వచ్చి దూరిపోతాడని, వాళ్ళతో ఎక్కడ అటాచ్మెంట్ పెరుగుతారని చెప్పి భయం వేస్తుందిరా. అసలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచిస్తారు నీకు తెలుసారా? వాడు ఇంత ఫ్రీడమ్ ఇస్తుండు, ఇంత కేర్ తీసుకుంటుండు, అసలు ఆ ఫ్రీడమ్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకోవద్దు అనుకుంటారా? ఎప్పుడైతే వాళ్ళు చేసేవాడికి నువ్వు వేలెత్తి చూపుతావో దే ఫీల్ కేర్లెస్ రా మామ, నమ్మకం లేదనుకుంటారు. అందుకే మీ పిల్ల నిన్న అన్న మాటలను వెళ్ళిపోయింది. అలా కాదురా, నాకు నచ్చనివే కొన్ని, అవైనా తను అర్థం చేసుకొని పక్కన పెట్టట్లేదు. తను నీ కోసం ఇప్పటికే చాలా చేసిందిరా. ఈరోజు ఒక రీజన్ చెప్పావు, రేపు ఇంకొక రీజన్ చెప్పావన్న గ్యారంటీ ఏంది? హే వదిలేరా, ఇదేం స్కూల్ కాదు కదా అమ్మాయిల మళ్ళీ తిరగడానికి. స్టాప్ ఎక్స్పెక్టింగ్ అండ్ స్టార్ట్ యాక్సెప్టింగ్ రా. తనని తనలా చూడడం నేర్చుకోరా. తను కూడా ఏం చేయాలో నువ్వు చెప్పకు. అని నీకు నచ్చినట్టు జరగాలంటే కుదరదు కదరా శ్రీశాంత్. నువ్వు మంచోడే మావా. ఆ దేవుడు నువ్వు కోరుకున్న అమ్మాయిని నీ లైఫ్లోకి పంపించిండు, తనను మాత్రం ఎట్టి పరిస్థితులు రుకోకరా రే. సరేలే, వెళ్ళి తనకు సారీ చెప్పు, ప్రాబ్లం సాల్వ్ చేసుకో. హే, నేనే నీకు చేద్దాం అనుకో. ఒకసారి కలవాలి. ఈవినింగ్ కలుద్దామా? ఇప్పుడే. శ్రీశాంత్, we need to talk. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? నేను ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇది వర్కౌట్ అవ్వట్లేదు శ్రీశాంత్. మనం లవ్ చేసుకోవటం కంటే గొడవ పట్టమే ఎక్కువ ఉంది. అండ్ ఐ డోంట్ వాంట్ టు ఎండ్ అప్ హేటింగ్ ఈచ్ అదర్. మరి మన ప్రామిసెస్? ఒకప్పుడు చేశా, కానీ నాతో ఇప్పుడు అవ్వట్లే. ఐఎమ్ డన్ శ్రీశాంత్. సో అంతేనా? ఇన్ని రోజులు బాగానే ఉన్నాం కదా. ఎక్కడ శ్రీశాంత్? రోజు గొడవ పడుతూనే ఉన్నాం కదా. నౌ ఐ వాంట్ పీస్. ఐఎమ్ సారీ, మనం కలిసి ఉంటే ఇంకా బాధపడతాం. ఫైన్, నీకు ఇదే కావాలనుకుంటే
నేను నిన్ను ఆపను. ఐ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ యూ శ్రీశాంత్. రెస్పెక్ట్? మేబీ వన్ డే ఐల్ థ్యాంక్ యూ, బట్ ఈరోజు దిస్ ఇస్ ద వర్స్ట్ డే ఇన్ మై లైఫ్. ఐఎమ్ సారీ శ్రీశాంత్. నో ప్రాబ్లం, ఐల్ ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. అసలు ఏమైంది నాకు? వర్కౌట్ అవ్వదు అనగానే ఎందుకు వదిలేశాను? ఎందుకు బ్రతికినాను లేను? అంతలా లవ్ చేసిన వాడిని వదిలేసుకుందామన్న ఆలోచన మనిషినే చంపేస్తుంది. ఒక జీవితం ఊహించుకున్న మనిషితో జీవితాంతం ఉండమున్న ఆలోచన మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు. వాడు సరిగ్గా అన్నం తిని 6 రోజులు అవుతుందిరా. పాపం రావాడు, ఏమైపోతాడని భయంగా ఉంది. ఏంది ఇప్పుడు? వాడు బాగా పడుతుందా? వాడు కాలేజ్ ఫీజు కట్టలేదు, రూమ్ రెంట్ కట్టి 2 months అయింది. తిన్నీకి ఇట్లా పడిలేవు రా వాళ్ళ దగ్గర. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇంట్లో పెట్టుకొని వాడు పిల్ల గురించి బాధపడుతుండు. అవసరం ఆరానికి ససరాడా? అయినా అబ్బాయిలతో మాట్లాడుకునేదానికి అమ్మాయిలు వదిలిపెట్టి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదరా. అరే ఆ పిల్లకి వాడంటే ఎంత ఇష్టమో మనకు తెలుసు. అయినా ఆ రీజన్ అయి ఉండదురా. సంథింగ్ ఈస్ హ్యాపెండ్.